దయచేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడదక్క. వాళ్ళు నాకే కాదు, నీకు కూడా బంధువులే. మరో ముఖ్యమైన విషయం, అపర్ణ ఆరోగ్యం గురించి అత్తయ్యకి గానీ స్నేహకు గానీ చెప్పకండి. దానికి పిచ్చి పట్టిన విషయం దాని తల్లికి చెల్లికి చెప్పకుండా ఎలా ఉంటావురా? చెప్తే వాళ్ళు బాధపడతారమ్మా. వాళ్ళకంటే ముందు నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నావే. ఇప్పుడు చెప్పలేకపోతే రేపెప్పుడైనా వాళ్ళు కలిసి ఎందుకు చెప్పలేదని మనల్ని నిలదీరా ఏంటి? అవునరా, మా పిల్లకి అంత పెద్ద రోగం వస్తే ఎందుకు దాచారని వాళ్ళు రాద్ధాంతం చేస్తే చెప్పేయడమే మంచిది. ఏ గొడవ జరగదమ్మా. అపర్ణ వారం 10 రోజుల్లో పూర్తిగా నయమైపోయి డిశ్చార్జ్ అవుతుంది. అప్పుడు కావాలంటే చెప్దాం, ఇప్పుడొద్దు. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగితే ఫలితం ఏముంటుందని. నోర్మై, పోలిక చండాలంగా ఉంది. ఏంటి అంటే అది నిజం లిప్పు లాంటిదిరా. మనం దాచాలనుకున్నా అది దాగదు. అది కాక నాకు అబద్ధాలు చెప్పడం అస్సలు చేత కాదు. అందులోనూ నేను ఆ ఇంటి కోడల్ని. రేపెప్పుడైనా నిజం ఎందుకు చెప్పలేదని మా అత్తగారు ఆరళ్ళు పెడితే అమ్మో నా వల్ల కాదురా. నీకే, నువ్వు ఆ ఇంటి అల్లుడివి. అత్తింట్లో బాధలు పడాల్సింది నేనే కదా. అంత సీన్ లేదని నాకు తెలుసక్క. నువ్వు అనవసరంగా నోరు జారా ఉంటే బాగోదు. మళ్ళీ చెప్తున్నాను, అక్కవని కూడా చూడను. జాగ్రత్త. ఏంటమ్మా వాడు? తోడబొట్టిన నాకన్నా తాళి కట్టిన పెళ్ళావే ఎక్కువైందా వాడికి? నా పరువు కంటే వాడి పరువే ముఖ్యమా వాడికి? ఏం చెప్పేంటమ్మా నువ్వు? ఏం చెప్పనే, అడ్డాలనాడు పిల్లలు గాని గడ్డాలనాడు కాదుగా. నువ్వొకదానివి. వాడేం చేస్తాడో చేయని, నేను మాత్రం నిజం చెప్పి తీరుతాను అంతే. ఏయ్, ఇప్పుడు నువ్వొచ్చావేంటి? అమ్మా, సమయానికొచ్చిందమ్మా ఇది. ఇప్పుడు చెప్తాను దీని సంగతి. దొరికేసింది దొరికేసింది. అమ్మ చూడు, తమ్ముడు త్వరగా రారా. గట్టిగా పట్టుకోవే, పారిపోతుంది లేకపోతే. అర్జున్ రే, అర్జున్ తమ్ముడు త్వరగా రారా. అర్జున్ పిలువమ్మా, పిలువు, గట్టిగా పిలువు. అర్జున్ రారా. రే అర్జున్. ఏంటి అరుస్తున్నారు? ఏమైంది? మేమెవరిని పట్టుకున్నామో చూడరా. చూడరా, మా చేతిలో ఎవరున్నారు చూడు. ఇది హాస్పిటల్లో ఉండకుండా బయట తిరుగుతుందని, ఇంటికి వచ్చి మమ్మల్ని టార్చర్ చేస్తుందని మేం చెప్తే నువ్వు నమ్మలేదుగా. ఇప్పుడు చూడరా. ఇప్పుడేమంటావురా? నిన్ను మమ్మల్ని మోసం చేస్తుందని ఇప్పుడు ఒప్పుకుంటావా నువ్వు? ఇది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తర్వాత ఇంకా ఒప్పుకోకుండా చేస్తాడా? ముందు అపర్ణను వదలండి. వదిలితే పారిపోతుందిరా. ఎక్కడికి పోదు. తన్ని రమ్మని చెప్పింది నేనే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,